హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శ్రీరామరాజ్యం సినిమా గురించి. ముందుగా 2 రాష్ట్రాల ప్రజలకు హ్యాపీ శ్రీరామనవమి. ఈ సబ్జెక్టులోకి వెళ్ళిపోతే, ఇది రాముడు వనవాసానికి వెళ్ళొచ్చిన తర్వాత రాముడి గురించి 2 మాటలు చెప్పాలంటే, ఒక మనిషి ఎట్లా బతకాలా, నైతిక విలువలు, సత్య మార్గము చూపించిన మహానుభావుడు. ప్రతి ఆడవాళ్ళకు ఉంటుంది ఆ రాముడు లాంటి బక్క కావాలని. అట్లా బతికిన నీతిమంతుడు, గుణమంతుడు. అతని గురించి మాట్లాడుకోవడం అనేది ఈ శ్రీరామనవమి రోజు మనం చేస్తున్న అదృష్టము. కథలోకి వెళ్ళిపోతే, రాముడు వారు ఈ వనవాసం పూర్తి చేసుకొని వచ్చినాక కులసంకాశాలకు ఉన్నప్పుడు ఒక నోటి దూల సాకలి వారి వల్ల తన భార్యను విడిచిపెట్టాల్సి వచ్చింది. అదే మళ్ళీ అడవులకు పంపాల్సి వచ్చింది. దీంట్లో హీరోగా బాలకృష్ణ, హీరోయిన్గా ఆమె నాయనకార, లవకుశలుగా ఎవరో పిల్లలు మనకు తెలియదు. ఇంకా అట్లా వాల్మీకి ఆశ్రమంలో కళ్ళగాచుకుంటా ఆమె ఇంగు గర్భవతి ఇచ్చిపెట్టేటప్పుడు అడవిలో ఇచ్చిపెట్టేటప్పుడు ఆ కాలంలో వల్ల 60 రూపాయలు అవుతాయమ్మ. ఆ కాలంలో నువ్వు వేసిన నింగ వల్ల 60 రూపాయలు అవుతాయి. అక్కడ అడవిలో ఇచ్చిపెట్టేటప్పుడు కొంచెం నిండు గర్భవతి అనమాట. మా వాల్మీకి రామాయణం రచించిన వాల్మీకి కాలంలోనే కలగాకుంటుంది. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి పోయి చూసి వస్తుంటారు అనమాట. అంటే తన కళ్ళి బాగుందా లేదా ఎట్లుంది అని వాళ్ళకు లవకుశలు పుట్టారనమాట. లవకుశలు పుట్టే లవకుశలు పుట్టి పెద్దలు అయినాక రామునికి లవకుశలకి యుద్ధం పడుతుంది. అప్పుడు ఒకసారి ఆమె సీతకి వచ్చి మీ నాన్న వీళ్ళకు యుద్ధం చేయాలంటే పోయి కాళ్ళ మీద వస్తారు. మళ్ళా నువ్వు రాజ్యానికి రాసీక అని పిలిస్తే ఆ కలి భూదేవిలోనే దొరికింది ఒక బాక్స్లో సీతమ్మ. మళ్ళీ భూదేవిలోనే ఐక్యమైపోతుంది. అంతకు రామాయణం ముగిసిపోతుంది. శ్రీరాముడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతారనమాట. అంతకు సినిమా అయిపోతాయి. ఎందుకు ఇంకా భిన్నం ముగిస్తానంటే తెలుగులో చదివినారు. దయచేసి అందరూ రేపు వడపప్పు పానకం తిని ఆ శ్రీరాముడిని కలుసుకొని ఆ శ్రీరాముడు నా ఫాలోవర్లకు 2 రాష్ట్రాల ప్రజలకు నిండుగా గంగిగా మనోధైర్యాన్ని మీరు ఏమనుకుంటే అది సిద్ధించాలని కోరుకుంటాను.